కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఉన్నటువంటి కిరీటం పోయింది, చార్మినార్ చిహ్నం పోయింది, రైతులు కొనుగోలు పోయింది, పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సమస్యలో పడిపోయారు అని చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం? తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అదేవిధంగా కొనుగోలు విషయం గతాని కంటే చాలా మెరుగ్గా ఉంది. జనరల్గా నేను ఒక సిటిజన్గా చెప్తున్నా, ఈ ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వానికంటే 100 రెట్లు న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సార్, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల అందరి మధ్య సయోధ్య ఉందంటారా? 100%. అంటే ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఒకరిద్దరు మంత్రులే మాట్లాడతారు, సీఎం మీద విమర్శలు చేస్తే సభలు సమావేశాల్లో మీద వచ్చినటువంటి విమర్శలకి ఆయనే సమాధానం చెప్పుకొస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే గాంధీ భవన్కి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మీలో సమన్వయం లేదా, కోఆర్డినేషన్ లేదా? ఏం లేదు. అసలు మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? కానీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో, కోఆర్డినేషన్తో ముందుకు పోతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవన్నీ నువ్వు చెప్పిన కరెక్ట్ కాదు. అంటే అర్థమవుతుంది కదా సార్, మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకి ఎవరికి వస్తే వాళ్ళే చెప్పుకోవాల్సి, కలెక్టివ్గా రెస్పాన్స్ లేదు అనే విమర్శకు మీ సంబంధం లేదు. అది వాస్తవం కాదు నువ్వు చెప్పేది. అందరం ఒక కలెక్టివ్గా టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సార్, మీ ప్రభుత్వం అన్నీ చేస్తుంది అని చెప్తున్నారు, చేసింది చెప్పుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్ చెప్పుకోవడానికి? దాంట్లో కూడా ఇబ్బంది ఏం లేదే. ఐ థింక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం మేము మా విజయోత్సవాల్లో కూడా మంచిగా జరిగినాయి. అన్ని పెద్ద పెద్ద సభల్లో మేము చేసిన పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సాటిస్ఫాక్టరీ.